టీఎస్ఎంసీ 2025 సంబంధించి వీళ్ళు వచ్చేసి మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫీజెస్ అయితే మీకు ఓల్డ్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో దాంతోనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయాలని చెప్పేసి మనకి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది న్యూస్ ఆర్టికల్లో. ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ సంబంధించి కూడా మీకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా మీకు అది చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా మీరైతే జాయిన్ అయిపోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క నెంబర్కి అయితే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తూ మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. మెంటర్షిప్ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనం అప్డేట్ విషయానికి వస్తే మనకి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో అంటూ చెప్పేసి మనకైతే అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క న్యూస్ అనేది న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాలల రుసుములపై లోతుగా అధ్యయనం చేయాలని, ఆలస్యమైన పర్వాలేదని విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు ఏఐసిటిఈ నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్ తరగతులను ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రవేశాలు రుసుములు నియంత్రణ మండలి టీఏఎస్ఆర్సి కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే అప్డేట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీఏఎఫ్ఆర్సి చైర్మన్ జస్టిస్ గోపాల్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన, మహాత్మా గాంధీ వర్సిటీ ఉపకులపతి అల్తాఫ్ హుస్సేన్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టోటల్గా ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య కె వెంకటేశ్వరరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలంటే వచ్చే 3 ఏళ్ళు 2025, 26, 27, 28 కోసం కొత్త రుసుములను ఖరారు చేయడం తప్పనిసరి. సీఎం ఆదేశాల ప్రకారం 2016లో టాస్క్ ఫోర్స్ బృందాల నివేదికలతో పాటు పలు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలంటే మరింత సమయం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అప్పటి వరకు కౌన్సిలింగ్ను ఆపడం సాధ్యం కాదని భావించిన కమిటీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త ఫీజులపై అధ్యయనానికి ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని చెప్పేసి తీర్మానించింది. అండ్ టోటల్గా అప్డేట్ అయితే ఇదైతే ఉంది. అండ్ పాత ఫీజులు ఏవైతే ఉందో దాంతోనే కౌన్సిలింగ్ అయితే నిర్వహించాలని చెప్పేసి అంటున్నారు. అండ్ కొత్త ఫీజులకు సంబంధించి ఇంకా లేట్ అయితే అవుతుంది. ప్రజెంట్ ఈ కౌన్సిలింగ్ని ఆపడం మంచిది కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ స్టూడెంట్స్ అందరూ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయాల్సింది నేపథ్యంలో జోసా కౌన్సిలింగ్ వల్ల లేట్ అవుతుందని కూడా చెప్తా ఉన్నారు. మధ్యలో జీవో ఇస్తారా, ఈసారికి వాయిదానా? ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెరగకపోయినా ప్రతి 3 ఏళ్లకు కొన్ని కళాశాలలు భారీగా ఫీజులు పెరుగుతున్నాయి. కళాశాలలు సమర్పించే ఆదాయ వ్యయ ఆడిట్ నివేదికల్లో ఉన్న నిజమెంతా పరిశీలించి అధికారం తమకు లేదని చెబుతూ టీఏఎఫ్ఆర్సి అధికారులు ఫీజులను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని భావించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలని ఈ నెల 13న జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించే సంగతి తెలిసింది. అందుకు సమయం పడుతుందని తాజాగా జరిగిన టీఏఎస్ఆర్సి సమావేశంలో పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్ణయించారు. విద్యార్థుల నుంచి ప్రస్తుతానికి ఉన్న ఫీజులు వసూలు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సమయంలో కొత్త రుసుములు ఖరారైన తర్వాత వాటిని మళ్ళీ చెల్లించాల్సి ఉంటుందని షరతు విధిస్తారా లేక ఈ సంవత్సరానికి వాయిదా వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈసారికి వాయిదా అంటే
ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26లో ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు చదువు పూర్తయ్యే వరకు 4 ఏళ్ల పాటు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త ఫీజులు ఈ సంవత్సరమే నిర్ణయించినా స్వల్పంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. అండ్ టోటల్గా అప్డేట్ ఇక్కడ ఏమంటున్నారంటే ఓల్డ్ ఫీజెస్తోనే కౌన్సిలింగ్ ఉంటుంది. ఒకవేళ న్యూ ఫీజెస్ మేము కనుక తీసుకొస్తే మీకు ఫస్టే నోటిఫికేషన్ ఇస్తాం, జియో ఇస్తాం. మీరు వెళ్ళిన తర్వాత ఫీజెస్ కొన్ని ఇంక్రీజ్ అవ్వచ్చు. అది కొంచెం అందరికీ అందుబాటులోనే ఉంటాయి. మీరైతే తర్వాత పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ సంవత్సరానికి మీ ఓల్డ్ ఫీజే పెడితే కనుక మీకు 4 ఇయర్స్కి ఇదే ఫీజు పే చేస్తే సరిపోతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇస్తున్నారు. అండ్ 4 ఏళ్ల పాటు పాత ఫీజులే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త ఫీజులు ఈ సంవత్సరమే నిర్ణయించిన స్వల్పంగానే ఉండొచ్చు. మీకు కొద్దిగా అటు ఇటు అయితే చేంజెస్ అయితే అవుతాయి. మరీ అంత డిఫరెన్స్ వేరియేషన్ అయితే ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాదాపు అన్ని కళాశాలలకు అనుమతులు వచ్చాయంటూ కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు మొత్తం 175 ఉండగా అందులో ప్రైవేటువి 155. ఇప్పటి వరకు 4-5 కళాశాలలు తప్ప మిగిలిన వాటన్నిటికీ ఏఐసిటి నుంచి అనుమతులు అయితే వచ్చాయి. మిగిలిన 4 to 5 కాలేజెస్ అంటే పెద్ద విషయం కాదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు నోటిఫికేషన్ వచ్చేలోపు కూడా మీకైతే వచ్చేస్తాయి. ఆ జాబితా మొత్తం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనరేటు అందించింది. దాంతో 2-3 రోజుల్లో వెబ్సైట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ షెడ్యూల్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోనుంది. ప్రకారం ఈ నెల నుంచి లేదా జూలై తొలి వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలి విడత సీట్లు కేటాయిస్తే చివరి విడతను జోసా తనంతరం జరిగే సిషాట్ కౌన్సిలింగ్, ఎన్ఐటి, IIIT, జిఎఫ్టీల్లో మిగిలిన సీట్లకు తర్వాత చేయవచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు. టోటల్గా మనకి ఒక 2-3 డేస్లో ఉన్నత విద్యా మండలి కమిటీ అయితే వేసి అసలు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు నిర్వహించాలని చెప్పేసి కూడా మనకైతే అప్డేట్ ఇచ్చారు. ఒకవేళ కండక్ట్ చేస్తే ఈ మంత్ ఎండ్కి లేదంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు. అండ్ అప్పటికెల్లా మీకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ స్టార్ట్ అయితే కనుక ఫస్ట్ రౌండ్ అనేది ముందు కండక్ట్ చేస్తే కొంతమందికి డౌట్స్ లేకుండా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జోసా కౌన్సిలింగ్ అయిన తర్వాత సిశాప్ ఉంటుంది కదా, అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 2nd, 3rd రౌండ్స్ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టోటల్గా ఇప్పుడున్న మనకి అప్డేట్ ప్రకారం ఇలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అందరికంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టోటల్గా మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పట్లో కౌన్సిలింగ్ అయితే లేదు ఒక 10 days వరకు. అండ్ ఈ మంత్ ఎండ్కి మీకు అప్డేట్ వస్తుంది. లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రావచ్చు. లేదంటే ఏ విషయం అనేది అప్డేట్ కూడా వస్తుంది. అండ్ ఇది కూడా మనమైతే చూద్దాం. ఏ అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీకైతే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్ మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలు ఏ బ్రాంచెస్ చూసి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ వచ్చేసి ఒక వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.